Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ కు బాంబు బెదిరింపు కాల్స్ తీవ్ర కలకలం రేపింది. షార్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు తమిళనాడు చెన్నైలోని CISF కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన CISF బలగాలు శ్రీహరికోటలో తనిఖీలు చేపట్టాయి. షార్ కేంద్రంలో బలగాలు అణువణువునా గాలించాయి. ఆదివారం అర్ధరాత్రి తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు షార్ లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. షార్ లో బాంబులు పెట్టారని, తీవ్రవాదులు ఉన్నారని చెప్పారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. CISF బలగాలు బృందాలుగా ఏర్పడి షార్ చుట్టుపక్కల గాలించారు. నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్ర మార్గాల్లో కోస్టల్ గార్డ్స్ కూడా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసులు షార్ మొదటి గేటు, ఉద్యోగుల కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి షార్ పరిసరాల్లో అణువణువు తనిఖీలు కొనసాగిస్తున్నారు. CISF బృందాలు, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. సముద్ర మార్గాల్లోనూ తీర ప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. నాయుడుపేట DSP చెంచుబాబు ఆధ్వర్యంలో పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల అనంతరం బెదిరింపు ఫోన్ కాల్ ఆకతాయిలు చేసిన పనిగా భద్రతా బలగాలు తేల్చాయి. ఇలాంటి బాంబు, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్ గా నిర్ధారించారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో షార్ వద్ద CISF భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ ఉద్యోగులు, సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.